చదువుతున్నాం. యేసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎదురు కనుక వీరిని క్షమించమని చెప్పండి చాలమ్మా. యేసు ప్రభు మనం చెప్తున్న మాట ఏంటంటే, మనం ఏం చేస్తున్నామో ఎదురు కనుక మనం క్షమించమని అడుగుతున్నాం. మనం ఏం చేసామంటే ఆయన క్షమించమని అడుగుతారమ్మా. పాపం చేస్తాం, ఆయన ఆయాస్కరంగా మనం మన జీవితంలో ఎన్నో చేస్తాం. ఇదివరకు ఎప్పుడో యేసు ప్రభు పుట్టినప్పుడు వాళ్ళైతే తెలియజేస్తారు, కానీ మనమైతే మనం చేసిన పనులను బట్టి, మనం మాట్లాడిన మాటలను బట్టి, మనం చూసిన చూపులను బట్టి ఆయన గాయాలు మనం రేపే వారిని ఉంటామని తెలుసు. తెలుసంటారా తెలియదంటారా? తెలిసి కూడా మరి మనం చేసే పనులు ఎలా ఉన్నాయో ఆ క్షమాపణ మనం పొందుకోవాలంటే మనం ఎలా ఉన్నామో మరి ఒకసారి ఆయన మన మనసుకి వచ్చినాడని మనల్ని లేవనెత్తడానికి, మన పాపాలు క్షమించడానికి మనం సమీపంగా ఉన్నాడని మనం రోజుగా చేంజ్ చేసుకున్నాం. మరి ఆ క్షమాపణ ఎలాగ చేశారండి? ఆయన అయితే బాగున్నప్పుడు రోగుల కొరకు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్న వాళ్ళ ఎందుకు పరిగెత్తినారంట. ఆయన మార్గంలో సంచారం చేసుకున్నప్పుడు కుంటువారిని ముట్టారంట, గుడ్డువారిని ముట్టారంట, పక్షవాయువుల వారిని ముట్టారంట, వారిని లేవనెత్తారంట. కానీ మన కొరకు ఆయన అయితే ఈరోజు ఆయన చేతులైతే ఏ పాపము చేయలేదు, కానీ మన పాపాలను బట్టి, మన దోషాలను బట్టి ఆయనైతే మన కొరకు ఆ శిలువలో తగ్గించుకుని ఆ గెత్సెమనే చోటలో రక్తం కాదు, చెమట బిందు వంట ఆయన ఒంట్లో నుంచి రక్తంగా కారిందంటమ్మా. ఎవరి కొరకు అనుకుంటున్నాం? నీ కొరకే కదా, నా కొరకే కదా. మనమైతే చిన్న మాటకే తట్టుకోలేము, కానీ ఆయనైతే తన సర్వస్వాన్ని, తన ప్రాణాన్ని ఈరోజు నీ కొరకు తన రక్తాన్ని చిందించడని నువ్వు నిజంగా నమ్మినట్లయితే, ఆయన అంగీకరించినట్లయితే, ఆయన పాదాలను ఇంకోసారి సిలువేయకుండా, ఆయన నడవకుండా ఆయన పాదాలకైతే మేకులతో పుట్టారంట. అందులో కూడా ఆయన ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? ఆయనలో అయితే ఏ పాపం లేదు. మన పాపాలను బట్టి తండ్రి వీరేం చేస్తున్నారో వీరు వెలుగున్నాక వీరు క్షమించమని చెప్తున్నాడు కదా. ఆయన అక్కడ కూడా మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. మనమైతే ఏం చేస్తున్నాం? నీకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను నడవలేనయ్యా, నేను ముందుకు వెళ్ళలేనయ్యా, నేను ఎవరి దగ్గరికి వెళ్ళనయ్యా, నేనేం చెప్పనయ్యా అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఆయన అయితే నువ్వు సిద్ధంగా ఉంటే మంచంలో ఉండైనా సరే ప్రార్థన చేయి. నీ పరిస్థితి సమస్య ఏంటంటే ఉన్నారు కదా, ఆయన మారుస్తాడు కదా. నీ అడుగులు తప్పదడుగులు పడకుండా, నీ చూపులు తప్పటి చూపులు చూడకుండా, నీ మాటలు మంచిగా మాట్లాడగలిగినట్లుగా ప్రార్థన చేయి. ఆయన అయితే తిరిగిన రోజులు మనుషులకు తిరిగాడు, కానీ ఆయన మీద అయితే ఏ పాపం లేదు. కానీ నీ గురించి, నా గురించి ఆయన ఆ పాపపు శిలువను, ఆ మోడైన శిలువను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నానా? చెప్పుకుంటే ఎంతో తేలికుందని. నిజంగా మనమైతే ఒక 20 కేజీలు మోయలు, కానీ ఆయన అయితే 150 కేజీలు శిలువ అంట. చెప్పుకుంటే అది చిన్నగా ఉంది, కానీ మనందరి పాపాలంట అవి ఎంతో మోయలేని పాపాలను ఆయన నీ కొరకు, నా కొరకు మోస్తా ఉన్నారు కదా. మరి తిప్పుకుని ముందుకు కొనసాగే వారుగా, మరి ఆయన క్షమాపణ మనం పొందుకునే వారుగా, ఆయన ముందుకు కొనసాగే వారుగా, ఆయన క్షమాపణ మనం పొందుకుని మరి ఇంకొక రెఫరెన్స్లోకి వెళ్తాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చదువుతున్నాము. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న
చెప్తున్నామా దేవుని వాక్యం ఇక్కడ? నేను మీతో చెప్పున్నదేమన్నా దేవుడు ఒక మాట మనకు చెప్తున్నారంట, మీకు పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉన్నట్లు కుమార్తెలై ఉన్నట్లు ఉండాలంటే ఆయన మనకి కొన్ని నేర్పిస్తున్నారు. ఆ పాఠంలో మనం ఏం చేయాలంటే నేర్చుకునే వారంగా మనం బ్రతికి ఉన్నంత కాలం దాన్ని మనం గుర్తు పెట్టుకుని కొనసాగే వారిని ఉండాలని ఆయన ఈ మాటలు మన కొరకు రాయించి ఉంచారు కదా. మరి కుమారులుగా ఉండాలంటే మీ శత్రువులను ప్రేమించాలి. మన శత్రువులు ఉన్నారంట లేదంటారా? మరి మనం పరలోకం వెళ్ళాలంటే వాళ్ళని ప్రేమించాలంటారు. నిన్ను నమ్ముకున్నామయ్యా, నీ కుమార్తెమయ్యా, నీ కుమారులమయ్యా, మేము డైరెక్ట్ పరలోకం వస్తామయ్యా అంటే కుదరదంట. ఈ లోకంలో కొన్ని లగేజీలు ఉంటాయి మనకి. ఏంటో తెలుసా? అసూయ, పగ, ద్వేషం, ఈర్ష, కక్ష అలాంటివి ఉంటే ఎంత ప్రభు పరలోకం వెళ్ళారంటారా? శిలువలో విజయాన్ని పొందుకున్నారంటారా? మరి మనం కూడా ఇవన్నీ తీసేసుకోవాలి కదా. ఒకటి తీసేసుకుంటేనే ఆయన మార్గం ఎలా ఉంటే విశాలం అంటే ఇస్తూ ఉంటుందా? ఆయన మార్గం విశాలం ఉంటుందా? ఇంట్లో ఉంది. అప్పుడు నువ్వు తీసుకోవాల్సింది ఏంటి? అసూయ ఉన్నాయా? తీసుకోండి అయ్యా, క్షమించండి అయ్యా, సహాయం చేయండి అయ్యా అంటే ఆయన విడిచిపెడతాడా? లేవనెత్తాడా? నీకు నచ్చినట్లు నువ్వు జీవిస్తే ఆయన హక్కును చేర్చుకోడు. నీకు కార్యాలు జరగాలన్నా, నీ పరిస్థితి మారాలన్నా, నువ్వు ముందుకు కొనసాగాలన్నా, నీ జీవితం మారాలన్నా, నీకు దీవెన రావాలన్నా, నువ్వు శాంతితో ఉండాలన్నా, సమాధానంతో ఉండాలన్నా, ముందుకు కొనసాగాలన్నా ఏం చేయాలో తెలుసా? ఇవన్నీ తీసివేసుకుంటూ క్షమించయ్యా, తెలియక చేస్తుంది. తెలిసైతే మరి లోకంలో మరి ఒకసారి తెలిసి రెండుసార్లు తెలిసినా ఆయన చెప్తూ ఉంటారు. మనం సరి చేసుకోవాలి. ఈ వర్తమానాలు ఏమిటంటే మనుషులు అనుకుంటూ మనం కానీ మన నోటికి నింపేది ఏమిటి? ఆయన ఏం మాట్లాడన్నారో శ్రద్ధతో మనం వినాలన్నమాట. విన్నప్పుడు క్షమాపణ పొందాలి. పొందినప్పుడు ఆయన ఏమంటాడంటే మనం శత్రువును ప్రేమించినప్పుడంట మనంతా హింసిస్తారంట. హింసించి వారి కొరకు కూడా ప్రార్థన చేయాలంట. ఏసైనా ఎలా హింసించారు? పిడుగుతులు గుద్దారు, ఉమ్ము చేశారు, మరి ఎంతగానో మోలేని శిలువని ఆయన మీద మోపారు. ఆయన పాదాల్లో మరి మేకులు కొట్టారు, చేతుల్లో మేకులు కొట్టారు. ఆయన అయితే ఏం చేస్తున్నారో తండ్రి వీళ్ళు ఎదుగుతుంటే వీళ్ళు క్షమించమని అనుకున్నాం. మనం కూడా క్షమించమని అడగాలి. నీకు నచ్చినట్టు ప్రవర్తిస్తే ఆయన క్షమాపణ ఉండదంట. ఆయనకు నచ్చినట్టు మనం జీవిస్తే క్షమాపణ ఉంటుందంట. అలాంటి జీవితాన్ని కూడా మనం పొందుకునే వాళ్ళంగా ఉండాలి. మరి ఒక రిఫరెన్స్ చూసుకున్నాం. యెషయా గ్రంథము 53వ వచనం లాస్ట్ 2వ వచనం చదువుకున్నాం. అతడు తనకు కలిగిన 53:12వ వచనం లాస్ట్ 2 అనేకుల పాపములు భరించుతూ తిరుగుబాటు చేసిన వాళ్ళు వచ్చి విజ్ఞాపన చేశాను. ఆయన ఏం చేశాడమ్మా? అనేకుల పాపములు భరించాడమ్మ. ముంగల విజ్ఞాపన చేసిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే మనందరి పాపాలంతా ఆయన భరించాడంట. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమామయుడు, ఆయన దయామయుడు, ఆయన కరుణామయుడు కాబట్టి భరించాడు. మనమైతే ఒకటే అనేకమైన పాపం అంట. ఒక పాపమే చిన్న మాటనే మనం పెట్టుకోలేము. మరి ఆయన అయితే అనేకమైన పాపాలను భరించుతూ తిరుగుబాటు చేశారంట. ఆయన మీద తిరుగుబాటు చేశారా? నీ మీద కూడా చేశారంటారా? చేస్తూ ఉంటారు. ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటే అనేక రకమైన తిరుగుబాటు వస్తూ ఉంది. ఎలాంటివి తెలుసా? నువ్వు ఆయనకి ఇష్టం ఉంటే ఈ లోకంలో ఎవరో నువ్వు ప్రేమించేవారు. కానీ వీటన్నిటికంటే గొప్ప ప్రేమ ఆయన దగ్గర ఉంది కదా. ఆ ప్రేమ పొందుకోవాలంటే మనం ఈ లోకంలో ప్రతి ఒక్క పాపాన్ని మనం ఓడిచిపెట్టుకోవాలి.
ఎలా విడిచిపెట్టుకోవాలంటే నువ్వు ఎలా చేసావో ఆ పరిస్థితిని బట్టి క్షమించమని అడిగితే ఆయన విడిచిపెడతాడు. నువ్వు ఎట్లా వచ్చి అట్లా పట్టుకుని వెళ్ళిపోతే ఆయన అయితే క్షమించడు. మరి తిరుగుబాటు చేసిన వాళ్ళని గురించి అంటారు. అయినా సరే ఆయన ఏమంటాడంటే మీకోసం ఏడవనమ్మా, మీ పిల్లల కోసం ఏడవను, నా కోసం కాదు. ఆయన చుట్టూ నుండి ఎంతో హేళన చేసినప్పటికీ ఆయన విడిచిపెట్టట్లేదు. విజ్ఞాపం చేశాడు. విజ్ఞాపం అంటే ప్రార్థన అంటే ఇంకా గొప్ప పెట్టనమాట. ఇంకా సహాయం చేయండియా, వీళ్ళు తెలియజేస్తున్నారయ్యా, వీళ్ళని క్షమించండియా, వీళ్ళని లేవనెత్తండియా, ఈ పరిస్థితి నుంచి విడిపించండియా, ఈ పాపం నుంచి విడిపించండియా, ఈ తిరుగుబాటు నుంచి విడిపించండియా అని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నారు. మనం కూడా అలా ప్రార్థన చేసేవాళ్ళని ఉన్నది. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, మీరు మీ అధికారులను తెలియక చేస్తున్నారని నాకు తెలియను అని చెప్తున్నాడు కదా. మళ్ళా సహోదరులారా తెలియక చేసామంట మనం. అందుకే మనం ఆ క్షమాపణ పొందుకునే వాళ్ళంగా ఉండాలి. మరి అలాంటి క్షమాపణ పొందుకోవాలంటే తెలియజేసామో అప్పట్లయితే తెలియజేశారని రాయించబడింది. బైబిల్ అబద్ధం కాదు కదా. మరి నిజమే వాళ్ళకి తెలియజేశారు. మనమైతే తెలియజేసేస్తాం. ఎందుకంటే ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం కలిసి చనిపోయింది ఆయన. ఈరోజు మనం ఆ క్షమాపణలో ఉన్నాం అన్నమాట. ఆయన అనబట్టే ఆ రోజు తెలియజేశారయ్యా క్షమించబడి ఉండబట్టే ఈరోజు నీకు నాకు ఈ రక్షణ వచ్చింది, ఈ గొప్ప భాగ్యం వచ్చింది, ఈ గొప్ప విడుదల వచ్చింది. మరి అలాంటి విడుదల మనం పొందుకోవాలంటే అలనాడు వాళ్ళైతే తెలిసి చేస్తారు కానీ మేము తెలిసి చేస్తామని క్షమించమని ఆయన అడగాలి. ఆయన యేసు ప్రభు వారు మరి సంచారం చేస్తున్నప్పుడు మరి అదే లోక సువార్తలో 5వ అధ్యాయము 20వ వచనంలో ఏం చెప్తున్నారంటే ఆయన వారి విశ్వాసంలో చూసి మనుషుడా నీ పాపములు క్షమించబడేను అని వానితో చెప్పక చాలమా. ఇక్కడ ఏమంటున్నారంటే యేసు ప్రభు గారు ఆయన వారి విశ్వాసం ఇక్కడ ఏంటంటే ఒక పక్షవాయు గలవాన్ని బహుజనులు కూడున్నప్పుడు వాళ్ళ మయ్యాన్ని తీసుకొచ్చినారంట. తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు తెలుసా? యేసు ప్రభు వాళ్ళ పాదాలు కట్ట పెట్టారంట. అలాంటి సమయంలో కార్యం జరిగించిన దేవుడు ఈ రోజు కూడా సహాయం చేయడానికి సిద్ధమున్నాడుగా. ఆయనకైతే ఒక పక్షవాయువే ఉంది. మనకైతే ఎలాంటి పరిస్థితి ఉందో నీ జీవితాన్ని బట్టి నువ్వు తీసివేసుకోవాల్సిన మరి పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఆ రోజు జీవం కలిగిన దేవుడు ఈ రోజు కూడా జీవం కలిగిన దేవుడు కదా. ఆ రోజు కార్యం చేసిన దేవుడు ఈ రోజు కూడా చేయడానికి సిద్ధమన్నారు కదా. మరి ఆయన సమీపంగా ఉంటున్నావా? ప్రార్థన చేస్తున్నావా? మరి నా జీవితాన్ని మార్చాయా, నా పరిస్థితిని మార్చాయా? నువ్వు అప్పులతో ఉన్నావో, వ్యాధి బాగుతో ఉన్నావో, పక్షవాయువుతో ఉన్నావో, వృద్ధాప్యం ఉన్నావో, పాపంతో నిండి ఉన్నావో, క్షమించలేని స్థితిలో ఉన్నావో, ప్రేమించలేని స్థితిలో ఉన్నావో ఒకసారి పరిశీలన చేసుకో. నిన్ను వల్లే ప్రేమించాలని నీ పొరుగు వారిని ఎలా ప్రేమించాలి? మరి నిన్ను వల్లే మరి నీ పొరుగు వారిని ప్రేమించే స్థితిలో ఉన్నావా? మరి ఎలా ఉన్నావు? వాళ్ళ విశ్వాసం చూసి యేసు ప్రభు వారంట
మళ్ళా తిరిగి దాని ప్లేస్లో అక్కడ అర్పించారంట యేసు ప్రభు వారైతే. అలాంటి ప్రేమ ఆయనదైతే. మరి ఆయన్ని ఈడ్చుకుంటా మోరేసులోని తీసుకెళ్తున్నప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా? సర్వ ధైర్యంగా అధికారం కలిగిన దేవుడు ఆయనైతే. కానీ ఆయన మన మధ్యకి నిరుక్షణంగా అంటే ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పటికీ, అంతా చేయలేని స్థితిలో ఉన్నప్పటికీ ఆయన అన్నిటిని ఓడ్చుకుంటూ మన మధ్యన సంచారం చేస్తాడు. మనుషులగా మనకలాగా ఆయన నింపడం అంటారా? బాధను అంటారా? మరి చిన్న దెబ్బకి మనం తట్టుకోలేము. ఆయన అయితే మనం చూస్తాం కదా, ఆయన సిలువను మోసుకున్నప్పుడు ఆ మేకులు తెగబెట్టుకున్నప్పుడు, అయ్యా నా కొరకేనయ్యా, నువ్వు ఎంతగా తగ్గించుకున్నావయ్యా, నా కొరకేనయ్యా, నువ్వు ఎంతగా సిలువలో నీ ప్రాణాలు పెట్టావయ్యా, నన్ను క్షమించయ్యా, నాకు సహాయం చేయయ్యా, నన్ను లేవలేదయ్యా. ఆయన ఎన్నో కార్యాలు నా పిల్లలు తెలియజేశారు. అది ఎన్నోసార్లు అప్పులు చేర్చుకున్నాడంట. మరి ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు? కనీసం ఇంట్లో వాళ్ళని ప్రేమించలేదు ఉంది. మరి మనం గుడికి వస్తారు వెళ్తూ ఉన్నాం. నిజమైన ప్రేమ అంటే ప్రేమేగా. ఆయన అయితే ఏమైనా అడగలేదు కదా. తగ్గించుకో, సమాధానపడు, ప్రేమించు, లోపడు అని చెప్తున్నాడు. నువ్వు ఎలా వస్తున్నావో నిజమైన మరి ప్రేమ అంటే ఆయనలాగా తగ్గించుకునే వారుగా, ఆయనలాగా ప్రేమించే వారుగా, ఆయనలాగా పాపాలు ఒప్పుకునే వారుగా. ఆయనలాగా అంటే ఆయనైతే చేయలేదు. మన పాపాలను బట్టి, ఆయన మోస్తున్న సిలువను బట్టి క్షమించాలని మనం అడిగేవారుగా ఉండాలి. నీ పరిస్థితి ఎటువంటిదైనా సరే ఆయన ఈరోజు ప్రాణం పెట్టిన దేవుడు. మంచి శుక్రవారం, ఈ శుక్రవారం సమయంలో నన్ను దాటెళ్ళిపోవద్దయా, నాకు సహాయం చేయయా, నా పరిస్థితి ఎలాంటిదయ్యా, నా జీవితం ఎలాంటిదయ్యా అంటే ఆయన ఖచ్చితంగా నీ ఎందుకు వచ్చాడు. నేను లేవనెత్తాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు కదా. నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మరోసారి రెడీఫై అవడానికి, మరోసారి దీవింపబడటానికి, మరోసారి నూతన ఆయనలో కొనసాగబడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎలా ఉన్నావో సరి చేసుకున్నాం, సరిదిద్దుకున్నాం మన జీవితాలని, మన హృదయాన్ని, మన మార్గాలని, మన ప్రతిభాలైన లోటుపాటున్న పరిస్థితిని ఆయన పాదాల కాడ పెట్టుకున్నాం. ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ అయ్యా నన్ను క్షమించు, నిజమేనయ్యా, నిత్యరాజ్యం చేరాలంటే, నేను నమ్ముకోవాలంటే, నిజంగా నేను ప్రేమ కేంద్రంలోనే ఉన్నానయ్యా, దయచేసి క్షమించండి, దయచేసి జ్ఞాపకం చేసుకొని నా కొరకేనయ్యా నువ్వు అంతగా శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు అని మనం సర్దించుకునే వారు ఉండాలని, ఈ వాక్యాన్ని మన జీవితంలో కొనసాగించే వారు ఉండాలని దేవుడు ఇచ్చిన వాక్యం దీవించిన కదా. ఆమె ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ మహోన్నత దేవుడు కలిగిందండి. నిజమేనయ్యా, నా కొరకు ప్రార్థన పెట్టిన దేవుడు